హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. అంగన్వాడీల్లో 14,236 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అతి త్వరలోనే విడుదల కాబోతోంది. ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఈరోజు పత్రికాముఖంగా ఈ న్యూస్ అయితే వచ్చిందండి. ఇందులో ఉన్నటువంటి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కూడా ఖాళీ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఆ వివరాలన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, అంగన్వాడీల్లో కొలువుల జాతర అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ న్యూస్ ఈరోజు పత్రికాముఖంగా రావడం అయితే జరిగిందండి. మొత్తం 14,236 పోస్టుల భర్తీకి కసరత్తు. ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలకు అవకాశం. ఆ దిశగా వేగంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క గారు ఆదేశాలు జారీ చేసినట్లు ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో కూడా అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు మీకు తెలియాలంటే ఇక్కడ చూడొచ్చు. మీరు స్క్రీన్ మీద జిల్లాల వారీగా అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ పట్టిక ఏదైతే మీరు స్క్రీన్ మీద ఈ ఇమేజ్ చూస్తున్నారో, ఇమేజ్ని నేను మన వాట్సాప్ గ్రూప్, మళ్ళీ అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోవచ్చు. మీ జిల్లాలో ఎన్ని అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, హెల్పర్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చానండి. ఇంకా ఎవరైనా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపులో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాల్లో కూడా అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తారు. ఫ్రెండ్స్, జిల్లాల వారీగా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తారు. ఏ జిల్లాలో ఖాళీలు ఉంటాయో ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీ జిల్లా ఏదనేది కామెంట్ రూపంలో తెలపండి. ఇక పత్రికాముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాలు చూసుకుంటే, తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువరించేందుకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు వేగంగా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అంగన్వాడీల్లో దాదాపు 14,236 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యా బోధనతో పాటు పోషకాహారం అందించే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. 65 ఏళ్లు నిండినటువంటి ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు. అయితే గత 10 ఏళ్లలో ఆ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవడంతో అంగన్వాడీల్లో పోస్టుల సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఇటీవల అంగన్వాడీ కేంద్రాల్లో 14,236 పోస్టుల భర్తీకి శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ఆమోదం తెలిపారు. ఇటీవల ఈ అంశంపై తాజాగా ఆమె సమీక్ష నిర్వహిస్తూ అంగన్వాడీల్లో ఖాళీల భర్తీకి ఉన్న అన్ని అడ్డంకులను వేగంగా పరిష్కరించి ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆమె ఆదేశించడం అయితే జరిగిందనమాట. గౌరవ మంత్రి సీతక్క గారు వచ్చేసినను అంగన్వాడీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని ఖచ్చితంగా ఆగస్టు మొదటి వారంలో విడుదల చేసే దిశగా ముందుకు సాగాలనేసి గౌరవ మంత్రి గారు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి. కాకపోతే ఈ అంగన్వాడీ ఉద్యోగాలు టీచర్ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే
6,399 పోస్టులు టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. హెల్పర్ పోస్టులు ఏమో 7,837 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, గతంలో అంగన్వాడీ ఉద్యోగాలకి ప్రస్తుతం కూడా అనమాట, ప్రస్తుతం అంగన్వాడీ ఉద్యోగాలని 10th క్లాస్ అర్హతతో భర్తీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. 10th క్లాస్ అర్హత కలిగినటువంటి వారికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో ఈ కొత్త నోటిఫికేషన్ ద్వారా ఇంటర్మీడియట్ అర్హత కలిగే వాళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతుందనేసి గత కొద్ది రోజుల క్రితమే పత్రికల్లో సమాచారం అయితే రావడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన ఆదేశాలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుందనేసి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి 10వ తరగతినే అర్హతగా పెడుతుందా, లేదంటే ఇంటర్మీడియట్ అర్హతగా పెడుతుందా అనేది నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాతనే తెలుస్తుందన్నమాట. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత విద్యార్హతల వివరాలన్నీ నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే ఏజ్ కూడా 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తారనేసి ఇటీవల కాలంలో పత్రికల్లో సమాచారం అయితే రావడం జరిగిందన్నమాట. అయితే ఫ్రెండ్స్, గిరిజనులను ఈ పోస్టులకు నియమించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఖాళీలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడి స్థానిక ఆదివాసీలు గిరిజనులను ఈ పోస్టులకు నియమించి వారితోనే పూర్వ ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధన అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ సాధారణ ఉద్యోగ ప్రకటన కింద నోటిఫికేషన్ ఇస్తే మాతృభాషలో విద్యా బోధన దాదాపు అసాధ్యం. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో నియామకాలు ఏ విధంగా చేపడుతున్నారో ఈ నెలాఖరు కల్లా అధ్యయనం చేయనున్నారు. ఆ తర్వాత ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ ఇవ్వాలని మంత్రి సీతక్క గారు భావిస్తున్నట్లు సమాచారం అయితే పత్రికాముఖంగా రావడం అయితే జరిగింది. ఏదైతే ఫ్రెండ్స్, ఆగస్టు మొదటి వారం లేదంటే కన్నా 2వ వారం కానీ 3వ వారం కానీ ఖచ్చితంగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని జిల్లాల వారీగా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరొక పత్రికలు కూడా ఇదే సమాచారం రావడం జరిగింది. అంగన్వాడీ నియామకాలపై కసరత్తు, రోస్టర్ పాయింట్ల ఖరారుకు కమిటీ ఏర్పాటు అనేసి ఈ న్యూస్ అయితే వచ్చింది. ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ సిబ్బంది నియామకంలో ఎదురవుతున్నటువంటి సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రోస్టర్ పాయింట్లను ఖరారు చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదివారం ప్రత్యేక కమిటీని నియమించింది అనేసి కూడా సమాచారం అయితే ఉందన్నమాట. ఈ కమిటీ నివేదిక అనేది నెలాఖరు కల్లా ఇస్తే గన ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. ఈ కమిటీ వచ్చేసిందో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్లోని గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీ నియామకాలకు సంబంధించి అనుసరిస్తున్నటువంటి విధానాలను అధ్యయనం చేయనున్నారన్నమాట. తమ నివేదికను మంత్రి సీతక్కకు సమర్పిస్తారు. దాని ఆధారంగా ప్రభుత్వ రోస్టర్ పాయింట్లను ఖరారు చేసి నియామక ప్రక్రియకు తుదిరూపునివ్వడం జరుగుతుందనేసి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఇవి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి అప్డేటు. జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయనేసి ఈ ఇమేజ్ని మాత్రం నేను మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.